నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు। ఉంగుటూరు మండలం నల్లమాడులో P4 విధానంలో ఒక కుటుంబానికి మార్గదర్శి నిర్మించిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు। రిపబ్లిక్ డే సందర్భంగా అవార్డులు అందుకున్న మున్సిపల్ ఉద్యోగులను సత్కరించిన కమిషనర్ యేసుబాబు। బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ఇచ్చిన పిలుపు మేరకు తాడేపల్లిగూడెం పట్టణంలో కోఆర్డినేషన్ కమిటీ UFBUల ఆధ్వర్యంలో ముయించివేసిన బ్యాంకులు పట్టణంలో నిర్వహించిన నిరసన ర్యాలీ। రిపబ్లిక్ డే సందర్భంగా లోటస్ స్కూల్లో నిర్వహించిన బాస్కెట్బాల్ పోటీ విజేతలకు బహుమతి ప్రదానం చేసిన పాఠశాల కరెస్పాండెంట్ జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్। పెండపాడు మండలం పడమర విపరలో మంగళవారం పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు అన్న సమారాధన। అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందర్రావు। వేడుకగా జరిగిన తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో పాఠశాల వార్షికోత్సవం। ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో జీరో పావర్టీ P4 విధానం సమర్థవంతంగా అమలవుతోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు అన్నారు। P4 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామంలో బంగారు కుటుంబాన్ని గ్రీన్ ఆసియో ప్రైవేట్ లిమిటెడ్ GM పసుపులేటి వెంకటరమణ మార్గదర్శిగా దత్తత తీసుకున్నారు। లబ్ధిదారిని దివ్యాంగురాలు జాలది లక్ష్మికి చెందిన శిథిలమైన ఇంటిని దాతల సహకారంతో మరమ్మతులు చేపట్టి సురక్షిత నివాసంగా మారుస్తున్నారు। ఈ సందర్భంగా పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించి కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నారు। P4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే అన్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు। తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో రిపబ్లిక్ డే అవార్డులు అందుకున్న అధికారులను మంగళవారం సన్మానించారు। ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ అధికారుల పనితీరుపైనే పురపాలక సంఘ అభివృద్ధి ఉంటుందన్నారు। లోపాలను సవరిస్తూ సంస్కరణలు తీసుకొచ్చానన్నారు। ఇష్టంతో ఎక్కువ పని చేయించాలనేది తన విధానమన్నారు। కార్మికుల సేవలను గుర్తించి అవార్డులను అందించామన్నారు। సిబ్బంది సహకారంతో ఈ ఏడాది ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు। పురపాలక సంఘ అభివృద్ధికి ఇటీవల ఎమ్మెల్యే 6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు। అనంతరం రిపబ్లిక్ డే అవార్డు అందుకున్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబుతో పాటు సిబ్బందిని సన్మానించారు। మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, TPO జగదీష్, RI అశోక్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేష్ తదితరులు పాల్గొన్నారు। మనం పని చేసేదానికి అవార్డు అనేది ఇది బంధుత్వాలు బట్టో స్నేహాన్ని బట్టో లేకపోతే పరిచయాన్ని బట్టో వచ్చే అవార్డులు కాదు ఇవి। ప్రతిభను కనపరిచి ఆనరబుల్ కలెక్టర్ గారు మేడం దగ్గర ఆన్లైన్ పెర్ఫార్మెన్స్ని బట్టి మన మున్సిపాలిటీకి వచ్చినాయి। అంటే గతంలో మనం వచ్చిన దగ్గర నుంచి అంటే ఏ అధికారి పురపాలక సంఘానికి ఇచ్చేసినా ఆ పురపాలక సంఘం అధికారిని బట్టే పురపాలక సంఘం నడుస్తుంది। దాంట్లో భాగంగానే నేను గత 27/9/2024లో కమిషనర్గా బాధ్యతలు చేపట్టి ఒక వారం రోజులు పరిశీలన చేసేటప్పటికి ఇక్కడ చాలా లోపాలు కనిపించినాయి। ఆ లోపాలన్నీ అంచెంచెలుగా సవరించి అంటే ఎంప్లాయీకి సన్మానం చేయడం అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తితో పని చేయించాలంటే ఇష్టంతో ఎక్కువ పని చేయించవచ్చు, కష్టంతో తక్కువ పని చేయించవచ్చు। నా పాలసీ అది। అంటే ఒక పనిని ఆ వ్యక్తి ఇష్టపడి చేస్తే శ్రమ అనిపించదు, అది కష్టపడి చేస్తే
శ్రమ అనిపించి పని సక్సెస్ఫుల్ కాదు. అది మన స్టోరీ. అందరం మన ఎంప్లాయీస్. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం అంటేనే ఒక కుటుంబం. కుటుంబానికి అధిపతిని నేను. నా కుటుంబంలో ఇలా జరగడానికి లేదు అనే మంచి కాన్సెప్ట్ తోటి ఎంప్లాయీస్ని అందరినీ ఒక తాటి మీద వర్కర్స్ చేసే పనితనాన్ని మెరుగుపరిచి వాళ్ళకి కూడా అవార్డులు ఇవ్వడం, వారు రిటైర్ అయిపోతే సన్మానాలు చేయడం. నిన్న కూడా గమనించారు మీరు, ఆగస్టు 15 రిపబ్లిక్ డేకి అవార్డు ఎవరైనా ఫస్ట్ సెక్షన్ హెడ్స్ దగ్గర నుంచి ఇస్తారు, కానీ నేను అలా ఇవ్వలేదు. మన పారిశుద్ధ్య కార్మికులకి ఫస్ట్ ఇచ్చాను అవార్డ్స్. అలా నేను ఆ తాటి మీద తీసుకొచ్చి సంవత్సరంన్నరలో కూడా అనేక మందికి ఆగస్టు 15కి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగే రిపబ్లిక్ డేకి కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, మళ్ళీ రిపబ్లిక్ డేకి అంటే గౌరవనీయులు నిన్న శాసనసభ్యులు వారు అనివార్య కారణం వల్ల రాలేదు, కానీ అంటే వారి చేతుల మీదుగా ఒక 100 మందికి అవార్డులు ఇప్పిస్తే అంటే రేపొద్దున గుర్తింపు ఉంటుంది. మనం పనిచేసినందుకు మన అధికారులు, మన శాసనసభ్యులు గుర్తించి మనకు అవార్డు ఇచ్చారు కనుక వారికి ఇంకా మంచి చేయాలి, ఈ ఊరికి ఇంకా ఏదో చేయాలి అనే తపన ఉంటుంది. యాక్చువల్గా వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఈఎల్ఎస్ఆర్స్ కానీ ఇలా అన్నీ ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాయి, ఫౌండేషన్ వరకు అయ్యి ఇంకా అవన్నీ కంప్లీట్ అవుతూ మంచిగా ఈ తాడేపల్లిగూడెంకి వాటర్ సప్లై ప్రాబ్లం లేకుండా ఉంటాయి. అలాగే కొన్ని పైప్ లైన్స్ కూడా వేయాల్సి ఉన్నాయి. ఇలా మిగతా కొన్ని ఈ మధ్య రీసెంట్గా కొన్ని వర్క్స్ పిలవడం జరిగింది SCSPలో. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్, ట్రైన్స్, అలాగే బ్యూటిఫికేషన్ కూడా మనం పిలవడం జరిగింది. అలాంటి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అవి కూడా అన్నీ మంచిగా చేసే ఉద్దేశంలో మేమంతా ఉన్నాం. మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ వింగ్ అనేది చాలా క్రిటికల్తో కూడుకున్నటువంటి జాబ్. అంటే పబ్లిక్ క్లోజ్డ్గా దగ్గరగా మానిటరింగ్ చేసేటటువంటి విభాగం మా టౌన్ ప్లానింగ్ విభాగం. అంటే ఈ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏముంటుందంటే ఒక సిస్టమేటిక్ మేనర్లో టౌన్ అనేది డెవలప్ చేయాలి. ఎందుకంటే రానున్న నెక్స్ట్ ఒక 20 yearsలో ఒక మన మున్సిపాలిటీ తాలూకా స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అనేది మన మాస్టర్ ప్లాన్ అనేది తయారు చేసి దాన్ని మనం గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత టౌన్ ప్లానింగ్ విభాగంది. అంటే విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ పబ్లిక్. టౌన్ అంటే ఏదైనా ఉండే జాబ్ చార్ట్ ప్రకారం ఒక సిస్టమేటిక్ మేనర్లో టౌన్ డెవలప్ అయితే ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్లో ఏమి ఎలాగోలు, కమర్షియల్లో ఏమి ఇవ్వాలి, వాటికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అయ్యి మేము ప్రపోజల్స్ కానీ ఏమొచ్చినా చేయడం జరుగుతుంది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కార్యాలయంలో పనిచేస్తున్న గౌరవ కమిషనర్ గారి దగ్గర నుండి ఒక 6గురికి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ అంటే వారి యొక్క సేవలు ఉత్తమంగా అందించినందుకు ఉత్తమ సేవలకు గాను జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా నిన్న అవార్డు తీసుకోవడం జరిగింది. ఇది చాలా మున్సిపాలిటీల్లో ఒకరికో ఇద్దరికో జనరల్గా అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఒక ఇద్దరినో ఎంతమందినో సెలెక్ట్ చేసి అవార్డ్స్ ఇవ్వడం అనేది జనరల్గా జరుగుతుంది. కానీ తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో విశిష్టత ఏంటంటే కమిషనర్ గారికి ఒక విభాగంలోను, అలాగే మన మున్సిపల్ ఇంజనీర్ గారికి ఒక విభాగం, అలాగే సీతారాం గారు ACP గారికి ఆయనకి, అలాగే వెంకటేశ్వరరావు గారు అసిస్టెంట్ ఇంజనీర్ ఆయనకి, అలాగే శ్రీమతి రజని ఆవిడ శానిటేషన్ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్, అలాగే శ్రావణి శ్రీమతి G శ్రావణి వెల్ఫేర్ సెక్రటరీ. ఇట్లా ఒకేసారి 6గురికి ఒకేసారి అవార్డులు రావడం జరిగింది. బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేసి మంగళవారం తాడేపల్లిగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 400 మంది ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం బ్యాంకు ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ UFBUల ఆధ్వర్యంలో సమ్మె జరిగింది. ఈ సందర్భంగా KN రోడ్ స్టేట్ బ్యాంక్ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. స్టేట్ బ్యాంక్ యూనియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ వెంటనే యాజమాన్యం తమ డిమాండ్స్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ సెక్రటరీ B దివ్య రజని, స్టేట్ బ్యాంక్ యూనియన్ కార్యదర్శి మానుకొండ కిరణ్, శిల్ప, కోఆర్డినేషన్ కమిటీ నాయకులు, వివిధ బ్యాంకుల ఉద్యోగులు, లింగంపల్లి గాంధీ, B ఏడుకొండలు, VRSN శాస్త్రి, దుర్గా ప్రసాద్,
కుమారస్వామి, పవన్ కుమార్, డేవిడ్, వీరబాబు, సి రాజేష్, కనకదుర్గ, జ్యోతి, చైతన్య సమ్మె కార్యక్రమానికి నాయకత్వం వహించారు. సమ్మె కారణంగా తాడేపల్లిగూడెం పట్టణం, గ్రామ ప్రాంతాలలో బ్యాంకింగ్ పూర్తిగా స్తంభించింది. ప్రైవేట్ బ్యాంకులను మూయించారు. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ కార్మిక చరిత్రలో ఒక చరిత్ర సృష్టించినటువంటి రోజు. జనవరి 27వ తేదీన బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సుమారు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు 5 రోజుల పనిదినం కోసం నిరవధికంగా చేసినటువంటి ఈరోజు సమ్మె కార్యక్రమంతో ఈ ప్రభుత్వానికి, ఐబీఏకి కళ్ళు తెరుచుకుంటాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా ఆ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం డిలే చేస్తూ పలు రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నట్టు ఈ ప్రభుత్వ విధానాలకి, ఈ ఐబీఐ విధానాలకి నిరసనగా ఈరోజు బ్యాంకు ఉద్యోగులు చేసినటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి కార్యాచరణకి మా కామ్రేడ్స్ అందరికీ కూడా యూఎఫ్బియు తరఫున, బ్యాంకు యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ, అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా ఉందంటే, మనం ఒక 10 years బ్యాక్ 2 days తర్వాత 3rd day మనకి బ్యాంక్ హాలిడే అవుతుందంటే కంగారు పడిపోయేవారు. కంగారు పడిపోయి ఆ సమ్మె జరగకుండా చూడడానికి వాళ్ళ ప్రయత్నాలన్నీ సాగించేవారు. ఈరోజు మనం 3 రోజుల తర్వాత 4వ రోజు స్ట్రైక్కి వెళ్దాం అన్నా కానీ వాళ్ళు రకమైన నిరంకుశత్వం కనపడుతుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది చూద్దాం అంటే, ఇప్పుడు ఆల్టర్నేట్ ఛానల్స్ ఎన్ని పెరిగినా ఏం చేసినా మ్యాన్ పవర్ ఈజ్ మెయిన్. మ్యాన్ పవర్ లేకుండా ఏదీ జరగదు. దాన్ని మన మేనేజ్మెంట్ ఎప్పుడు గుర్తిస్తుంది అంటే, మనం ఈరోజు సమ్మెను చాలా భారీగా చేసాం. అలాగే ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఇప్పుడు ఆల్రెడీ ర్యాలీ చాలా భారీగా జరిగింది. దీనికి నిదర్శనం మనతో ఉన్న కామ్రేడ్స్ కానీ, లోకల్ పీపుల్ కానీ, అలాగే మన కస్టమర్స్ కానీ అందరూ దీన్ని సమర్థిస్తున్నారు. ఇందువల్ల మనం ఎంత కష్టపడుతున్నది మన కస్టమర్కి మాత్రమే తెలుస్తుంది. సో ఇది 5 days అన్నది ఆల్రెడీ డిమాండ్ యాక్సెప్ట్ అయింది, బట్ ఇంప్లిమెంటేషన్ లేట్ అవుతుంది. ఇంప్లిమెంట్ ఆఫ్ 5 days బ్యాంకింగ్, దీని గురించే ఇంప్లిమెంట్ ఆఫ్ 5 days బ్యాంకింగ్ కోసమే మెయిన్ ఇది ఉంది. భారతదేశంలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ డిమాండ్ తెలియజేస్తున్నారు. మేము 5 days బ్యాంకింగ్ కోసం ఇప్పుడు ఈ డిమాండ్ని చేస్తున్నాం. ఆల్రెడీ మొన్న బైపార్ట్ సెటిల్మెంట్లో ఏదైతే ప్రభుత్వం ఐబీఐ మాకు ఇచ్చిందో, హామీ ఇచ్చిందో, అదే 5 days బ్యాంకింగ్ కోసం మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇచ్చిన డిమాండ్ని వాళ్ళు నెరవేర్చకుండా మమ్మల్ని ఇలా రోడ్లెక్కే పరిస్థితిని తీసుకొచ్చారు. మేము ఆల్రెడీ 2 సార్లు డెమాన్స్ట్రేషన్స్ చేసాం, టౌన్స్లో డెమాన్స్ట్రేషన్స్ చేసాం, ట్విట్టర్లో క్యాంపెయిన్స్ చేసాం. అన్నీ చేసినా కానీ గవర్నమెంట్ ఏమాత్రం తగ్గలేదు. 3 రోజుల సెలవు తర్వాత కూడా మేము చేసే స్ట్రైక్ ఏమాత్రం తన మొండి వైఖరిని చూపిస్తూనే ఉంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రభుత్వానికి, ఐబీఏకి, ప్రభుత్వ బ్యాంకుల్లో చేసే ఎంప్లాయీస్ పట్ల ఎంత కన్సర్న్ ఉందో మనకు అర్థమవుతుంది. మేము యూఎఫ్బియు ఆధ్వర్యంలో అవార్డ్ స్టాఫ్ అందరూ, ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఉద్యమానికి చేపట్టాము. మేము కూడా ఏమాత్రం తగ్గేది లేదు. మేము హక్కులు సాధించడానికి సమ్మె చేయట్లేదు. మేము సాధించుకున్న హక్కుని బాబు మాకు ఆల్రెడీ హక్కు వచ్చింది, కొంచెం గుర్తించి దాన్ని అమలుపరచని చెప్పడానికి మళ్ళీ తిరిగి రోడ్డు మీదకి వచ్చే వాళ్ళ సమ్మె చేయాలని పరిస్థితుల్లో ఉన్నాం మేము. మరి ఇలాంటి పరిస్థితి బ్యాంక్ ఎంప్లాయీస్ తప్ప భవిష్యత్తు ఎవరికి ఎంత దయనీయమైన పరిస్థితి ఉండదో, సాధించుకున్న హక్కుని మేము అమలుపరచుకోలేకపోతున్నాం. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఐబీఏ రెండు కూడా తలాపాపం తెలాపిడికి అనే విధంగా వ్యవహరిస్తున్నాయి. మరి మేము ఎన్నోసార్లు వినిపించుకున్నా సరే పెడచేవని పెడుతున్నాయి. మరి పెడచేవని పెడతాం గల కారణం, ప్రభుత్వం ఒకవేళ బ్యాంకింగ్ రంగమే కదా, దాన్ని ఏముంది చులకన భావమో, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ కదా, వాళ్ళేం సాధించగలుగుతారో అనే ఒక లెక్కలేనితనం అయి ఉండొచ్చు. ఇవాళ మేము మరి యూఎఫ్బి తరపున మేము అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, బ్యాంకింగ్ రంగం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చెప్తున్నామండి, బ్యాంకింగ్ రంగం మీరు అనుకున్న చిన్నతనంగానో చులకనగానో చూసే స్థాయిలో బ్యాంకింగ్ రంగం వాళ్ళు లేదు. గత 5 సంవత్సరాల్లో 84,500 కోట్ల రూపాయలని డివిడెండ్ల రూపంలో మరి లాభాలని గవర్నమెంట్కి అందించిందంటే అది ఒక బ్యాంకింగ్ రంగం వల్లే సాధ్యమైంది.
దయచేసి గుర్తించండి. బ్యాంకింగ్ రంగం మీరు అనుకున్న రాష్ట్రాలు ఏమి కాదు. ఈరోజు తాడేపల్లిగూడెంలో భారీ ర్యాలీ జరిగిందని, ఈ ర్యాలీకి ఇచ్చేసిన తాడేపల్లిగూడెం బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ పేరు నా ధన్యవాదములు. ఇలాగే మన అందరం ఏకదాటిగా చేస్తే మనం అనుకున్న పని ఏదన్నా సాధించగలం. మన తోట సూర్యనారాయణ గారు, ఎస్ఎస్ ప్రసాద్ గారు, దివ్యరజని గారు వీళ్ళ సారథ్యంలో ఈ రోజు అంత భారీగా జరిగినందుకు వాళ్ళకి పేరు కృతజ్ఞతలు. తోట సూర్యనారాయణ గారు వేరే పెద్ద భారీ మీటింగ్ ఉన్న వల్ల అటు వెళ్ళవలసి వచ్చింది. ఎస్ఎస్ ప్రసాద్ గారు ఆర్గనైజింగ్లో ఈరోజు అందరం ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఫ్రైడే బ్యాంకింగ్ కంపల్సరీగా అవుతుందని మేము కోరుకుంటున్నాం. రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం లోటస్ స్కూల్లో బాస్కెట్బాల్ టోర్నమెంట్ తాడేపల్లిగూడెం క్లబ్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్కి లోటస్ స్కూల్ స్పాన్సర్ చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ దేవిప్రియ టోర్నమెంట్ను ప్రారంభించారు. సీనియర్ విభాగంలో 5 టీంలు, జూనియర్ విభాగంలో 4 టీంలు పాల్గొన్నాయి. సీనియర్ విభాగంలో విన్నర్స్ తాడేపల్లిగూడెం, జూనియర్ విభాగంలో విన్నర్స్ సరస్వతి పబ్లిక్ స్కూల్ తణుకుగా గెలుపొందారు. విజేతలకు లోటస్ కరెస్పాండెంట్ బొలిశెట్టి రాజేష్ బహుమతి ప్రదానం చేశారు. విజేతలను సీనియర్ పీఈటీ సిహెచ్ సత్యనారాయణ, బాస్కెట్బాల్ కోచ్ ఆశీష్, లోటస్ స్కూల్ బృందం విన్నర్స్ని, రన్నర్స్ని అభినందించారు. First of all, participation is most important than anything else. మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి, అంటే విష్ణు కాలేజ్ నుంచి, అట్లాగే మన ఎన్ఐటి నుంచి, తణుకు నుంచి, అండ్ ఫ్రమ్ ఆలంపురం, సరస్వతి విద్యాలయ, all of them came and they showed their skills over here in the school. అండ్ ఈ ఆపర్చునిటీని నాకు అందించిన మన చింతకాయల సత్యనారాయణ గారికి నేను ముందుగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఎక్కడైనా చేయొచ్చు, బట్ మన స్కూల్లో చేయాలి అని ఆయన అనుకోవటం, నన్ను అడగటం, దానికి ఖచ్చితంగా చేయమని నేను చెప్పటం. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. అండ్ మనం ఎక్కడికి వెళ్ళి ఆడుతున్నాం అని కాదు, ఎక్కడ మనం ఆడుతున్నా కూడా we need to show our skill and we need to develop our skill. That is what we need. For that sake, you need to participate in every game. And మీ అందరికీ తెలుసు, చింతకాయల సత్యనారాయణ గారు దగ్గర నుంచి ట్రైన్ అయ్యి వెళ్ళిన thousands of people, those people are in some good positions right now, and they are in good government jobs లో కూడా ఉన్నారు. సో హోప్ మీ అందరికీ కూడా అలాంటి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ once again thank you all. పెంటపాడు మండలం పడమరవిప్పరు గ్రామంలో శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పసలచంటి ఆధ్వర్యంలో మంగళవారం అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యులు బ్రహ్మత్వంలో పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అడవికొలను వాసవ్యులు చీపురుపల్లి పోతన్న, రామలక్ష్మి దంపతులు, కాపార్పు దానయ్య, నాగలక్ష్మి దంపతులు, చీపురుపల్లి శ్రీనివాస్, నాగశ్రావణి దంపతులు, సాన్విత, శరత్ కార్తికేయ ఈరోజు అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనక సుందర్రావు, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల సత్తికొండలు, పసలు చంటి, పసల నాగు, బోనం ఆదిమూర్తి, పడమరవిపరు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్వామి చాలా నిదర్శనమైన అతను, స్వయంభూ. ముఖ్యంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే అవన పనితం ఉండదు. సంతాన సుబ్రహ్మణ్య స్వామి పేరు. ముఖ్యంగా ఈ దంపతులు పిల్లలు కావాలని కోరుకుంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి కింద కాళ్ళు పుట్టారు వీళ్ళు. వాళ్ళు వీరే ఎదురుగా చూడొచ్చు. ముఖ్యంగా సంతానం లేని వారికి ఇక్కడ సంతానం కావాలని కోరుకుంటే తప్పనిసరిగా అవుద్ది. ఒక సంతానమే కాకుండా కోర్టుక వ్యవహారాలు అనండి, సంసారం అయినామనండి, ఉద్యోగాలు అవనండి, ముఖ్యంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ప్రార్థించుకుంటే తప్పనిసరిగా కోరికలు జరుగుతాయి. స్వయంభూ ఈ స్వామి ముఖ్యంగా కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఇక్కడ భక్తులే భోజనాలు పెడతారు. ప్రతి మంగళవారం ఇక్కడ భోజనాలు అవుతాయి. ఈరోజు భోజనాలు పెట్టినవారు చిపురుపల్లి పోతన్న, రామలక్ష్మి, కాపూర్పు దానయ్య, నాగలక్ష్మి, చిపురుపల్లి శ్రీనివాస్, నాగశ్రీనివాస్, సాన్వతి, సత్ కార్తిక్, పాప బాబు కవలలు. మా గ్రామంలో చేస్తున్న స్వామి స్వయంభూ. ఈ స్వామి లీలలో అనేకం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాకు పలానా కోరిక అని కోరడం, మళ్ళీ వెంటనే ఆ స్వామి అనుగ్రహంతో ఆ కోరిక తీరడం. అలాగే దానిలో భాగంగా ఇప్పుడు మా గ్రామస్తులైనటువంటి
కాపారపు దానయ్య గారు, అలాగే చీపురుపల్లి పోతన్న రామలక్ష్మి దంపతులు, చీపురుపల్లి శ్రీనివాస్ నాగశ్రావణి దంపతులకి పుట్టిన కవల పిల్లలు వీళ్ళు. స్వామి నిదర్శనం అనమాట. ఒకే కానుపుకి పాప బాబు ఇద్దరు పుట్టడం చాలా అదృష్టంగా స్వామిని కట్టుకుంటాం. ఆ పిల్లల పేరు మీద ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదానికి వాళ్ళ ఆర్థిక సాయంతో వాళ్ళ చేతుల మీద తిన్నందుకు ప్రత్యేక స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళకి ఉండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నప్రసాదం వచ్చిన భక్తులందరూ కూడా అన్నప్రసాదం అందించబడుతుంది. కావున భక్తులందరూ ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించి పునీత కావడం కోరుచున్నాను. స్వయంభూ వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా విలవెలుపు. మాకు స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు ముందు సుబ్రహ్మణ్య స్వామికి ధన్యవాదాలు అర్పిస్తూ, ఇక్కడ ఇంచుమించు సుమారు 130 సంవత్సరాలు 130 సంవత్సరాలు బట్టి ఇక్కడ స్వామివారి పూజలు అందుకోవడం జరుగుతుంది. పూర్వం నుంచి కూడా ఇక్కడికి స్వామివారిని మనస్ఫూర్తిగా కొలుచుకుంటే మా స్వామి కల్పదరువు. మా పంతులు గారు ఏమంటాడంటే పిలిచే దైవం అంటాడు, కానీ కొలిసే దైవం మా స్వామి. ఇక్కడ ఇది మా పంతులు గారు 11 వారాలు వస్తూ వచ్చిందంటే ఇక్కడికి జరగని పని అంటూ ఉండదనేటువంటిది పెట్టడం. ఎవరు కూడా 11 వారాలు రాకుండానే ఇక్కడికి వాళ్ళ మనసులో కోరికలన్నీ కూడా స్వామివారి తీర్థం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెంలోని తేతల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యాశాఖ ఆదేశాల మేరకు 10వ తరగతి విద్యార్థుల 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఫేర్వెల్ పాఠశాల వార్షికోత్సవం మంగళవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం మైనం సత్యనారాయణ ఆధ్వర్యంలో సైన్స్ టీచర్ చిన్నం జాగబ్, పాఠశాల సిబ్బంది నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. పాఠశాల విద్యార్థుల నుండి ఎటువంటి వార్షికోత్సవ విరాళాలు సేకరించకుండా పాఠశాల హెచ్ఎం ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని పేరెంట్ మారెడ్డి సత్యవతి స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యార్థులకు సుమారు 15,000 రూపాయలతో విద్యార్థులకు ఆహార ఏర్పాట్లు చేయడం విశేషం. విద్యార్థులు ఎటువంటి శిక్షణ పొందకుండా తమకు తామే నృత్యాలు నేర్చుకుని ప్రదర్శించారు. పాఠశాల హెచ్ఎం మైనం సత్యనారాయణ మాట్లాడుతూ రాబో 50 రోజుల్లో 10 విద్యార్థులు పరీక్షలకు బాగా తర్ఫీదు పొంది 500 పైబడి మార్కులు సాధించాలని కోరారు.
ప్రభుత్వం నిర్దేశించినటువంటి 10వ తరగతి విద్యార్థులకి 100 రోజుల యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని పాఠశాలల్లోనూ కూడా 10th క్లాస్ విద్యార్థులకి ఫేర్వెల్ అలాగే యాన్యువల్ డే అంటే వార్షికోత్సవం జరుపుకోమని చెప్పి ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా మన పాఠశాలలో కూడా మరి ఉదయం 10th క్లాస్ విద్యార్థులకి అందరికీ కూడా గ్రూప్ ఫొటోస్ తీయడం జరిగింది. అలాగే భోజనానంతరం మరి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మొత్తం విద్యార్థులంతా కూడా చాలా ఉత్సాహంగా వేస్తూ మరి ఆనందోత్సాహాల మధ్య ఈ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి చక్కగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎంతైతే ఉత్సాహంగా పాల్గొన్నారో అలాగే విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా అంటే మీరు చదువుకోవడం అలాగే పరీక్షల్లో వచ్చిన దాన్ని ప్రజెంట్ చేయడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, మంచి పర్సంటేజ్ సాధించడం, అలాగే ఈ తరగతిలో ఉన్నతి సాధించి ఉత్తీర్ణత సాధించి పై తరగతికి ప్రమోట్ అవ్వడం. ఇక్కడ యాన్యువల్ డే చేసేటప్పుడు నేను నా క్లాసులో చెప్పాను పిల్లలందరికీ, మేమైతే ఇలా చేసేవాళ్ళు ఇలా చేసేవాళ్ళం అని. మా క్లాసులో ఉన్నటువంటి వైష్ణవి వాళ్ళ అమ్మగారితో చెప్పిందంట. నేను ఆ రోజు మరుసటి రోజు మార్నింగ్ క్లాస్కి వచ్చే ముందే ఫోన్ చేశాను. ఎలాగంటే అంటే నేను చేస్తానండి ఐస్ క్రీమ్లు అండ్ 3 సెక్షన్లకి 150 మంది ప్లస్ స్టాఫ్ ఎంతమంది ఉంటారంటే 50 మంది వరకు ఉంటారని చెప్పడం జరిగింది. 200 మందికి కూడా నేను బిర్యానీ చికెన్తో కూడా చేస్తానండి అని చెప్పడం జరిగింది. అలాగే ఎన్వి తిన్నోళ్ళకి ఏంటంటే నేను ఒక వెజిటేరియన్ కర్రీ వండి పెడతానని చెప్పడం జరిగింది. అలాగే 6th నుంచి 10th వరకు ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా ఐస్ క్రీమ్ పెడతానని చెప్పడం జరిగింది. అవన్నీ నేను కాదమ్మా డెసిషన్ తీసుకునేది మా హెచ్ఎం సార్ అని హెచ్ఎం సార్తో చెప్పడం, సార్ పాజిటివ్గా ఆలోచించి అలా పట్టణ ప్రాంతంలో చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి, చెప్పండి సార్ అన్నారు, చెప్పడం జరిగింది. అలాగే మేడం గారు మనకి ఈ ఐటమ్స్ అన్ని పంపించడం జరిగింది. మళ్ళీ హెచ్ఎం గారి యొక్క ఉదారతను చూసుకున్నట్లయితే మాస్టర్ పిల్లలందరికీ మనం స్వీట్ ఇద్దాం, ఆ స్వీటు దాంతోపాటుగా పెరుగు కూడా సప్లై చేద్దామని చెప్పడం జరిగింది. ఆ హెచ్ఎం గారి యొక్క సహాయ సహకారాలతో మీకు పెరుగు స్వీట్ ఇవ్వడం జరిగింది. మార్చి 12 నుండి ప్రారంభం కానున్న బలసులమ్మ జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సోమవారం సాయంత్రం 25వ వార్డు యాగర్లపల్లి ముత్యాలమ్మ గుడి వద్ద, 28వ వార్డు శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, పూడి బాలాజీ, పూడి నరేంద్రమోహన్, వర్రి విజయశంకర్, తానం బాబి, బిరుదు కోట వెంకటేశ్వరరావు, పసలపూడి రాంబాబు, పసలపూడి శ్రీనివాస్, పసలపూడి దుర్గాప్రసాద్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన బొలిసలమ్మ తల్లి మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జాతర మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు యాగిరిపల్లిలో పూడి బాలాజీ, పూడి సురేంద్ర గారు, అలాగే వర్రే విజయ్ గారు, అలాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఈరోజు అమ్మవారి యొక్క పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత జరిగే ఈ జాతర మహోత్సవాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో ఉన్న ముత్తైదులందరికీ పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ కార్యక్రమం తలపెట్టినారు. కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే బలిసలమ్మ తల్లి జాతర అంటేనే 12 సంవత్సరాల తర్వాత జరిగే ఈ జాతర మన కుటుంబంలో ఉన్న ఆడపడుచులందరినీ కాకేసి వాళ్ళకి సత్కరించుకోవడం, అలాగే మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు మన ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకోవాలని సిద్ధాంతంగా చెప్పడం మూలంగా అందరికీ ఈ విషయం తెలియపరచాలని ముఖ్య ఉద్దేశంతో బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అలాగే శ్రీరంగం అంజిబాబు గారి చైర్మన్ గారు అక్కడ. కాబట్టి మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో మార్చి 12వ తారీఖున జాతర మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గాజుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు మార్చి 12వ తారీఖు నుండి మార్చి 27వ తారీఖు వరకు కూడా మన గ్రామ దేవత అయినటువంటి మన బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవములు మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీరంగం ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా మన తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున జరుపుతూ ఉన్నారు. మరి అందులో భాగంగానే మొన్న 1,00,000 గాజులతోటి మన తల్లి గ్రామదేవతకి గాజులతోటి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆ గాజులన్నీ కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి వార్డులో కూడా అనేక ఆలయాలలో
ఇచ్చి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ రోజున మన కాలాగొట్టున ఉన్న వినాయకుడి గుడి దగ్గర కూడా తీసుకురావడం మరి చాలా మంచి పరిణామం. ఎందుకంటే మన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి వ్యక్తి మన బలుసులమ్మ తల్లి. మనందరూ తప్పనిసరిగా ఈ గాజులు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా మరీ ప్రార్థిస్తూ చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక 18వ వార్డు తాళముదునూరుపాడులో ఉచిత మెగా వైద్య శిబిరంను మంగళవారం నిర్వహించారు. ఈ శిబిరంలో గుండె సంబంధిత వ్యాధులు, ఆయాసం, ఉబ్బసం, ఊపిరితిత్తులో నీరు చేరుట, కోవిడ్ తర్వాత వచ్చే ఇబ్బందులు, అన్ని జనరల్ వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించారు. 2D ఎకో, ఈసీజీ పరీక్షలు చేసి అవసరమైన వారికి చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్, విజయవాడ కామినేని హాస్పిటల్ వారి హాస్పిటల్లో ఆపరేషన్ నిర్వహించబడతాయని తెలిపారు. విజయవాడ నుండి వచ్చిన డాక్టర్లను రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ వారు ఘనంగా సత్కరించారు. సుమారు 2 లక్షల రూపాయలు గల మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య హాస్పిటల్ డాక్టర్ సోమేశ్వరరావు, నల్లిమిలి విజయానందరెడ్డి, కర్రి శ్రీనివాస్ రెడ్డి, కర్రి మురళీకృష్ణరెడ్డి, సురేష్ రెడ్డి, పోతంశెట్టి లక్ష్మి, కర్రి హైమావతి, లింగారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వెలగల దానిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన చైతన్య హాస్పిటల్ అధినేత డాక్టర్ సోమేశ్వర గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు పెడతాం జరిగింది. ఇది మనిషికి వచ్చి 10,000 రూపాయలు మెడిసిన్ కానీ టెస్టులు కానీ చేస్తున్నారు. ఈకో, ఈసీజీ అండ్ షుగర్ మెడిసిన్ అంతా బాగా ఇచ్చారు. మెడిసిన్ కూడా 3 లక్షల రూపాయల వరకు మెడిసిన్ తెచ్చారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న మా తమ్ముడు కర్రి శ్రీనివాసరెడ్డి, జిల్లా కర్రి సురేష్ రెడ్డి, కర్రి మురళీకృష్ణారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో చాలా పోతంశెట్టి లక్ష్మి గారు, హైమా గారు వీళ్ళంతా ఆధ్వర్యంలో ప్రతి ఒళ్ళకి మంచి చెడ్డలు చూసి అందరికీ ట్రీట్మెంట్లు దగ్గరుండి చేయించినందుకు మా ఆర్సీడీఎస్ తరఫున వీళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపు డాక్టర్ సోమేశ్వర గారు, చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ యాజమాన్యం అయినటువంటి సోమేశ్వర గారు, అలాగే విజయవాడ కామినేని హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్గా కూడా మా రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లోనే పేదవాడికి వైద్యం అన్నది ఇబ్బందికరంగా ఉన్న అటువంటి తరుణంలోనే డాక్టర్ సోమేశ్వర గారు చేసినటువంటి మెగా క్యాంప్కి చాలా మేమంతా కూడా రుణపడి ఉంటాం. ఈ వచ్చిన పేషెంట్లందరినీ కూడా ప్రతి డాక్టర్ గారు కూడా చిరునవ్వుతో పలకరిస్తూ వారికి ఇబ్బందులు ఏంటి, వారి సమస్య ఏంటి అని తెలుసుకుని వారికి మందులు, అవసరమైన వారికి ఈసీజీ వగైరాలు చేయడం, అలాగే కాళ్ళు తిమ్మిర్లు ఇటువంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నది చాలా గర్వంగా ఉంది. రెడ్డి కమ్యూనిటీ సొసైటీ ద్వారా మా చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ మరియు కామినేని హాస్పిటల్ ద్వారా మాకు ఈ మెగా మెడికల్ క్యాంపు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ ఆర్సీడీఎస్ అసోసియేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ తరఫున ఇక్కడ 2D ఎకో, ఈసీజీ, షుగర్, బీపీ, అలాగే జనరల్ మెడిసిన్ డాక్టర్స్, న్యూరో సర్జన్ డాక్టర్ అందరూ కలిసి ఇక్కడికి వచ్చిన దాదాపు 500 మంది వరకు ప్రజలకి ఉచితమైన వైద్య సేవలు అందిస్తూ మందులు కూడా ఉచితంగా ఇచ్చి ప్రజలందరికీ ఉచిత సర్వీసు చేస్తున్నాం. అలాగే తాడేపల్లిగూడెం మా చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ తరఫున ఎటువంటి లాభాపేక్ష లేకుండా వెరీ రీజనబుల్గా ఉండేటట్టు ప్రతి ఒక్కరికి అందుబాటులో వైద్యం ఉండాలనే ఉద్దేశంతో మేము ఇలాంటి మెడికల్ క్యాంపులు ఇప్పటివరకు చాలా చేసాము. దాంట్లో భాగంగా మన ఆర్సీడీసీ సొసైటీ ద్వారా టోటల్గా ఇక్కడ మందులు కూడా అన్ని ఉచితంగా ఇచ్చాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెడమరు తహసీల్దార్గా పనిచేస్తున్న బి దుర్గా ప్రసాద్కి బెస్ట్ తహసీల్దార్ అవార్డు ఏలూరు జిల్లా కలెక్టర్ వేటిసెల్వి చేతుల మీదుగా అవార్డు పొందారు. దుర్గా ప్రసాద్ అవార్డు అందుకున్న సందర్భంగా నారాయణపురం వర్తక సంఘం అధ్యక్షులు అడపా శ్రీనివాస్, నారాయణపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గురువెల్లి రాజారావు, కళింగ నాయకులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని ఏపీనెట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీనెట్లోని గ్రంథాలయ చైర్మన్ ఆచార్యులు డాక్టర్ కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన మంగళవారం ముగిసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనలో ఓనమాలు నేర్చుకునే పుస్తకాల దగ్గర నుంచి జీవిత పాఠాలు వల్లించే రచనలు, గ్రంథాలు, మహాభారతం, రామాయణం, భాగవతం కథలకు సంబంధించిన వేలాది పుస్తకాలు పుస్తక ప్రియుల్ని ఎంతగానో అలరించాయి.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికిరణ్ శాస్త్రి, డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, కార్తిక్ శేషాద్రి, హిమబిందు, పి శంకర్, రాముడు, తపస్, సుదర్శన దీప, ప్రత్యూష, రాజేశ్వర రెడ్డి, కమల మహంతి, గోపాలకృష్ణ, విజయవాడ సాహితీ హౌస్ నిర్వాహకుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 31వ తారీఖు వరకు జరుగుతున్న ఉచిత పశు వైద్య శిబిరాల్లో భాగంగా ఈరోజు పెంటపాడు మండలం మౌంజిపాడులో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జట్లపాలెం కోరిమిల్లి పశు వైద్యులు మౌనిక, క్రాంతి సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతురి రాంప్రసాద్ చౌదరి, సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, గ్రామ పెద్దలు నెక్కలపూడి రాజు, నలమాడి శ్రీనివాస్, కుదుర్ల శివయ్య, పలువురు రైతులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో ద్వారకా నగర్లో గల శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రథమ తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఆ మేరకు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిగూడెం జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ఆవిష్కరించారు. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరగనున్నాయి. శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బొలిశెట్టి రాజేష్ను సత్కరించారు. మన కుంచనపల్లి గ్రామంలో ఈ ఫిబ్రవరి నెల 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరిపించాలని ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని కలవటం, అలాగే చేయండి అని చెప్పటం, వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున దాన్ని ప్రిపేర్ చేసి తిరుపతిలో ఎటువంటి ఇదితో చేస్తారో బ్రహ్మోత్సవాన్ని అదే పద్ధతిలో ఇక్కడ మన కుంచనపల్లి గ్రామంలో కూడా జరిపించాలని ఒక మంచి నిశ్చయంతో కమిటీ వారందరూ ఏర్పాటు చేశారు. 100% దానికి ఏమాత్రం తగ్గకుండా చేస్తారని చెప్పేసి నేను కూడా నమ్ముతూ, అలాగే మీ అందరికీ కూడా నా తరపు నుంచి కూడా ఆ కుంచనపల్లి గ్రామానికి మనం అందరం 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరిగే ఆ బ్రహ్మోత్సవాలని ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి స్వామివారిని చూసి తరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తం కూడా ఈ రోజున కుంచనపల్లి వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత మంచి కార్యక్రమాలు జరిపించడమే కాకుండా ఆ స్వామిని అంత బాగా అలంకరణ చేసి ప్రతి ఒక్కరూ కూడా మనం ఇప్పుడు ద్వారకా తిరుమల వెళ్తే ఎటువంటి మన ఆనందాన్ని పొందుతామో అదే విధంగా కూడా ఇక్కడ ఈ గుడిలో కూడా అదే చేస్తూ ఉన్నారు. అలాగే మీరు అందరూ కూడా తప్పకుండా ఈ 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, ఫిబ్రవరి 3 నుంచి 9వ తారీఖు వరకు విశిష్ట వాహనాలతో ఆ స్వామిని ఊరేగింపు చేసే ఒక మంచి నిశ్చయం తీసుకోవటం, దానికి మనందరం కూడా సపోర్ట్ చేసి ఆ ఊరేగింపు మనం కూడా వెళ్ళి ఆ బ్రహ్మోత్సవాలను కూడా మనం బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్పంచుకోవాల్సిందిగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ, అలాగే కుంచనపల్లి గ్రామం ప్రజలందరికీ, అలాగే మన నాయకులు అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే మనందరం కూడా దాన్ని సపోర్ట్ చేసి మంచి సక్సెస్ఫుల్గా బ్రహ్మోత్సవాలని కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. భీమనోలు ప్రభుత్వ హైస్కూల్లో హెచ్ఎం పద్మజ ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సౌకర్యాల ఏర్పాటు కోసం హెచ్ఎం పద్మజ ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని, విద్యార్థులు రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. పాఠశాల హెచ్ఎం పద్మజ మాట్లాడుతూ భీమడోలు హైస్కూల్లో సుమారు 1000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వారికి 40 మంది ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అహ్మద్, గంగాధరరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. వార్షికోత్సవంలో భాగంగానే మన పాఠశాలకు నివేదికను కూడా సమర్పించాల్సి ఉంది. దాని గురించి నేను సమర్పిస్తున్నాను. ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీమడోల్లో 1956 సంవత్సరంలో స్థాపించబడింది. పాఠశాల 10.2 ఎకరాల విస్తీర్ణంలో కాంపౌండ్ వాల్ కూడా ఉండి అన్ని ప్లే గ్రౌండ్ ఉంది. అలాగే అన్ని క్లాసులకి సరిపడా క్లాస్ రూమ్లు కూడా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ మా పాఠశాలకి ఇక్కడ వసతి గృహం 1, 2 నుంచి, అలాగే ఆడపిల్లలకు కూడా వసతి గృహం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అలాగే మన పాఠశాల వచ్చేసరికల్లా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం
ప్రభుత్వం వారు ఏ పథకాలు అయితే చేపట్టమని చెప్పారో ఆ పథకాలన్నీ కూడా ఇక్కడ అమలు జరుగుతున్నాయి. పాఠశాల సిబ్బంది సహకారంతో మీ ప్రధానోపాధ్యాయుని వారు మీ యొక్క ఫస్ట్ అసిస్టెంట్ అహ్మద్ గారు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏంటంటే వారి కృషికి నేను వారిని చాలా హృదయపూర్వకంగా సభాపూర్వకంగా వారు అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ప్రధానోపాధ్యాయుని బీయింగ్ ఏ లేడీ అయ్యి ఉన్నారనుకోండి, మనకి ఎందుకులే మనం ఏం చేస్తాం, బయటకి ఏం తిరుగుతాం, ఏదో మన ఉద్యోగం మనం చేసుకుందాం, పిల్లల్ని ఏదో చదివించుకుందాం అనే తపంతో ఉంటారు తప్ప బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి పాఠశాల సమస్యల్ని ప్రజాప్రతినిధుల దగ్గర తో పోరాడి చాలా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి కృషికి మీరు కూడా మంచిగా చదువుకుని వారికి తోడ్పడి అందివారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని స్థానిక సుబ్బారావుపేట వాణి పబ్లిక్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. సభ అధ్యక్షత వహించిన వాణి పబ్లిక్ స్కూల్ అధినేత కెఎస్ కృష్ణ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగఫలమే మన ఈ స్వాతంత్ర్యమన్నారు. జాతీయ పతాకావిష్కరణ చేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే పిరమిడ్ విన్యాసాలు, దేశభక్తి గేయాలు, దేశ నాయకుల వేషధారణలతో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వాణి ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు, వాణి సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక కేటగిరీ యోగా మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో నిస్వార్థ సేవలు అందించినందుకు ఆరా ఫౌండేషన్ యోగా మాస్టర్ కరిబండి రామకృష్ణకు భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన రిపబ్లిక్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు సమక్షంలో అవార్డు ప్రదానం జరిగింది. పట్టణంలో పలు రంగాలకు చెందిన వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, యోగా బంధువులు యోగా మాస్టర్ రామకృష్ణకి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రగతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ బాడీ సమావేశం యూనియన్ కార్యాలయంలో అధ్యక్షులు బండి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి దానవరప్రసాద్, యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం దానవరప్రసాద్, అధ్యక్షులు బండి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, టెక్నీషియన్స్తో యూనియన్ క్యాలెండర్ను జనరల్ బాడీ సమావేశం అనంతరం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి పాండురంగారావు, ఎం ఆదినారాయణ, చిన్ని, దేవబత్తుల రాము, చంటి, నాని, రవి, సువారి రాజు, లక్ష్మణ్, కృష్ణ, ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామ పంచాయతీలో 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక అధికారి డిప్యూటీ ఎంపీడీఓ ఎం వెంకటేష్ పతాకావిష్కరణ చేశారు. శానిటేషన్ సిబ్బందికి ఆశా వర్కర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కామిశెట్టి శ్రీనివాస్, కొత్త ధనరాజు, గ్రామ పెద్దలు, సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మౌంజిపాడు గ్రామానికి చెందిన ముమ్మారెడ్డి లక్ష్మీనరసమ్మ నివాసంలో జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముల్లపూడి వెంకట సత్యనారాయణ, వెదుళ్ల రామకృష్ణ, పాతుడి రాంప్రసాద్ చౌదరి, ఆలపాటి రామకృష్ణ, నెక్కలపూడి రాజు, బలసు ప్రసాద్, వెంకటరెడ్డి, పాతుడి రామకృష్ణ, చుండ్రు శ్రీను, మౌంజిపాడు గ్రామానికి చెందిన మహిళా భక్తులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ, ప్రముఖ సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్కు పద్మశ్రీ బిరుదు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, సముచిత గౌరవం దక్కడం ముదాహమని రజక జనసంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. రజక జనసంఘం నాయకులు కొమ్మరి, పగడాల సాంబశివరావు, ఎలమంచిల నాగశేషు, పూటకుంట దుర్గారావు, వడిగడ్డ శ్రీనివాస్, దేవరపల్లి సుబ్బయ్య, గంటావారిగూడెం సత్యనారాయణ, లక్ష్మీ ప్రసన్న, బుద్దారం గోపిరాజు, ఆవిడ సుబ్రహ్మణ్యం, మడిచర్ల గొల్లపూడి వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, అనంతపల్లి సత్యనారాయణ, పెండ్యాల రజక సంఘం నేతలు మాజీ ఎంపీ మురళీమోహన్కి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేసున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ ఎంతో విశిష్టత గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తేజ శర్మ, పిన్నింటి దుర్గారావు, రావాడ ప్రసాద్ రెడ్డి, డి సుబ్రహ్మణ్యం రాజు, జి సాయి, వి సతీష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయము, అలాగే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము ఈరోజు మంగళవారం చక్కటి రోజు. ఎందుకంటే స్వామివారి నక్షత్రం
కృత్తికా నక్షత్రం. ఆ స్వామివారి కృత్తికా నక్షత్రం వల్ల చక్కటి శుభాలు అందరికీ కూడా కలుగును. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శించిన వారికి, అలాగే ఆయన్ని స్మరించుకున్న వారికి కూడా చక్కటి శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వేకువజామున విశేషమైన అభిషేకములతో చక్కటి పూజా కార్యక్రమం జరిగింది. ప్రతి వారు ఇచ్చేసి ప్రతి వారం చక్కటి పూజా కార్యక్రమాలు చేసుకోండి. అలాగే అభిషేకములు కూడా చేసుకున్న వారు చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా మన ఖర్చు తగ్గిపోవాలనుకుంటే 10 రూపాయలు ఆవు పాలు, 5 రూపాయలు పసుపు, దాంతో జంట పాలు చేసుకుంటే చక్కటి నిదర్శనం కలుగుతుంది. చక్కగా చేసుకోండి. స్థానిక హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ సర్కిల్ సెంటర్లో వేంచేసుకున్న శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సూత్రాసహిత అష్టవిహారేశ్వర ఆలయంలో ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషమైన సుగంధ ద్రవ్యంతో, ఫలరసంతో, అలాగే పంచామృతంతో అభిషేకములు, అలాగే సింధూరార్చన, ఆకు పూజ, కమలపాకుల పూజ కార్యక్రమాలు ఉన్నాయి. మన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం అలాగే ప్రతి సంవత్సరం రథసప్తమి నుండి హనుమత్ జయంతి వరకు కోటి ప్రేక్షణ కార్యక్రమం జరుగుతుంది. మన భక్తులందరూ కూడా ఈ కోటి ప్రేక్షణ కార్యక్రమం. అలాగే మన ఆలయంలో రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయవలసిన కోసం, రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు దిగ్విజయంగా నెరవేరుతాయి. అలాగే ప్రతి హనుమత్ జయంతి కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మన భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి తరించినట్టుగా కోరుతున్నాను. ఈనాటి వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.